ఒక మంచి విషయాన్ని శబ్దం రాకూడదమ్మా. మీతో పంచుకొని ఆరాధన ముగించుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన గురించి చాలామంది చాలా కొత్త సంగతులు చెప్తారు. ఇంతవరకు ప్రభు చేసిన త్యాగాన్ని ఒక మాటలో మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నిన్న ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్న మీ వాళ్ళంతా వచ్చి చర్చికి రా అని అడుగుతున్నారు, మేము ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగామా గుడికి రమ్మని? మేము అడిగినప్పుడు మీరు ఎందుకు అడుగుతారో అన్నాడు. వాడి ప్రశ్నలో న్యాయం కనిపించింది నాకు కదా. మరి వాడు మనల్ని అడిగినప్పుడు మనం వాడిని ఎందుకు అడగాలి? ఒకవేళ అడిగితే మనం చెప్పే రీజన్ ఖచ్చితంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎందుకు రమ్మంటున్నావు చెప్పాలి. అట్లా మనం చెప్పలేనప్పుడు వాళ్ళు రమ్మనడం అనవసరం. మా ఇంటికి రా అంటే ఇంటికి వస్తే ఏమి ఇస్తావో చెప్తే కదా వాడు వచ్చేది. చర్చికి రా అంటే చర్చికి వస్తే ఏం జరిగిద్దో చెప్తే కదా వాడు వచ్చేది. చెప్పకపోతే ఎట్లా తెలిసిద్ది? ఊరికి రమ్మంటే ఉపయోగమే ఉంది, వివరం చెప్పాలి. ఆ వివరం ఏంటంటే, ఈరోజు లోకంలో నుంచి వినబడే ప్రశ్నలు, 3 మేకులు యేసయ్య పీక్కోలేకపోయాడు, తన్ను తాను మరణంలో నుంచి కాపాడుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడు, మమ్మల్ని ఏం కాపాడుతాడు, ఆయనే రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు, మమ్మల్ని ఏం రక్షిస్తాడు, అసలు దేవుడికి ఆయనకి ఎందుకు శిక్ష వేసి చంపేశారు? ఇలాంటి ప్రశ్నలు వినబడుతున్నాయి చాలా రకాలుగా. అసలు చంపేశారా, తానే ప్రాణం పెట్టాడా, మేకులు పీకలేకపోయాడా, రక్షించుకోలేకపోయాడా, అసలు ఏం జరిగింది? ఆ సిలువ మరణానికి ఉన్న గొప్ప విలువ ఏంటో వీలైనంత మట్టుకు ఒక అర్ధగంట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ చెప్పలేకపోతే అక్కడ ముగిచ్చేస్తా. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఓ పెద్ద డబ్బున్నటువంటి వ్యక్తి, బాగా ధనవంతుడు, అతనికి మానసికమైన ఒత్తిడిలు ఎక్కువైపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎట్లా చచ్చిపోవాలని ఒక 1 నెల రోజులు ఆలోచన చేశాడు. సరే, ఎవ్వరికి తెలియకుండా ఏదైనా ఒక హోటల్లోకి వెళ్ళి ఉరిపోసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. హోటల్లోకి వెళ్ళాడు. ఆ హోటల్లో కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, నేను చచ్చిపోవటమే మంచిది, నా ఒత్తిడి, నా బాధ, నా శ్రమ, నా అవమానం, వీటన్నిటిలో నేను బ్రతకడం కంటే చావే మేలు అనుకుంటున్నాడు. ఆ వెయిటర్ని పిలిచాడు, వాడికి ఏదో కొంత డబ్బు ఇచ్చాడు. వాడితో చెప్పాడండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను చనిపోయిన తర్వాత నా అడ్రస్ ఇది, నాకు పంపించని. ఆ వెయిటర్కి దేవుని సువార్త చెప్పే అలవాటు ఉంది. అతను చెప్పాడంట, సార్ 1 గంట నా కోసం వెయిట్ చేయండి, ఆ తర్వాత మీరు చనిపోదురు కానీ అని చెప్పి ఆ హోటల్ రూమ్లో ఉన్న డెస్క్ ఓపెన్ చేసి యోహాను సువార్త చిన్న పుస్తకం దాంట్లో పెట్టి క్లోజ్ చేసి వెళ్ళిపోయాడంట. గంటసేపు ఆగమన్నాడు కదా, ఎలాగో చచ్చిపోతున్నాం, వాడి కోరిక 1 గంటే కదా ఆగమన్నాడని ఆ గంటలో వాడు ఏం పెట్టి వెళ్ళాడని ఆ డెస్క్ ఓపెన్ చేస్తే యోహాను సువార్త పుస్తకం దొరికింది. యోహాను సువార్త అంతా చదివాడు. యోహాను సువార్తలో ఉన్న అధ్యాయాలని పూర్తి చేసిన తర్వాత ఆయనకు అనిపించిందంట, నా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోవాలి అనిపించిందంట. పడొద్దు గట్టిగా. చావాలని అనుకున్న వాడికి ఒక ప్రశ్న దేవుని వాక్యం కలిగించింది, మీ కొరకు చనిపోయాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు మనసులో ఏం కలిగిందంటే, నేను ఎందుకు చచ్చిపోవాలి, నా కోసం ఆయన చనిపోయాడు కదా, నేను ఎందుకు చచ్చిపోవాలి అని ఆగి బ్రతకాలని ఆలోచించి ఆ బ్రతుకు నన్ను బ్రతికించిన యేసు కొరకు అయి ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని యేసయ్య ప్రేమ 24 గంటలు, తాను మరణానికి ముందు 24 గంటలు ఎలా గడిచిందో ప్రపంచానికి వివరించాలని 24 గంటల విషయాలను అతను ఒక సినిమా డైరెక్టరు, చనిపోవాలనుకున్న వ్యక్తి ఒక సినిమా డైరెక్టరు, ఆ యేసయ్య ప్రేమను చూపించాలని ప్రయత్నం చేశాడు, చూపించాడు. ప్రపంచానికి ఇప్పటికీ ఆ సినిమా, ఆ విజువల్స్ చూస్తే పిచ్చికి పోయేటట్టు చేశాడు. అంటే ఈ రోజున
ఏ మారుమూల దేశంలో, మారుమూల గ్రామంలో, చిన్న సంఘంలో కూడా ఆయన తీసిన సినిమాలో విజువల్స్నే ఏ పాటలో అయినా, ఏ ఫోటోలో అయినా మనం చూపించుకుంటున్నాం. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. అంటే 1 గంటన్నర నివిడిలో 24 గంటల ముందు యేసు ప్రభు జీవితంలో జరిగిన ఆ చివరి క్షణాలని ఆయన చూపించాడు. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆయన ఎందుకంటే ఏ భాషలో అయినా దాన్ని తర్జుమా చేస్తే అది మరలా వేరే దానికి దారి తీస్తుందేమో అని ఒరిజినల్ లాంగ్వేజ్లోనే, హిబ్రూ భాషలోనే దాన్ని తీశాడు. వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలని, డబ్బు సంపాదించాలని ఆశతో తను తీశాడు. ఆయన ప్రేమను చూసి యూదులే మారు మనసు పొందారంట. అంత గొప్పగా ఆ సినిమా తీశాడు. ప్రభు చిత్తమైతే ఏదో ఒక రోజు నేను అది మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే సినిమా చూపించాలని నేను ఆశపడట్లా, ఆయన ప్రేమ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నా. అదే ఆ ప్రేమ గురించి మనకు తెలియాలి, ఒక క్లారిటీ రావాలి. ఏంటయ్యా ప్రేమ అంటే, ఇప్పుడు మనం రేపు మే నెల 22, 23 తారీఖుల్లో కడవరి ఉద్యోగ సభలు పెట్టాం. దానికి ఇప్పుడే ఒక పోస్టర్ రిలీజ్ చేశాం. రేపో ఎల్లుండో పాంప్లెట్ వస్తుంది, 4 రోజుల తర్వాత వాల్ పోస్టర్ వస్తుంది, అందరికీ పబ్లిసిటీ చేస్తాం. ఇదిగో దేవుడు సభలు జరుగుతున్నాయి రండి, ఇన్విటేషన్ ఇస్తాం. ఇంకా లేకపోతే ఎవరైనా ఒక మినిస్టర్ వస్తున్నాడంటే, ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఫ్లెక్సీలు కట్టి అడావుడి చేస్తారు కదా. మరి దేవుడు భూమి మీదకి వస్తున్న సంగతి రహస్యంగా అయితే ఉండదు. ఖచ్చితంగా దేవుడు వస్తున్నాడన్న సంగతి ముందుగానే తెలియజేస్తాడు. ఎట్లా తెలియజేశాడయ్యా అంటే, ఆది కాండములోనే ఆయన రాకడను గురించిన ప్రవచనాలు మొదలైనవి. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మీరు చదివితే, అవ్వను మోసం చేసిన సర్పముతో దేవుడు మాట్లాడతాడు. మరియు నీకు, స్త్రీకి, నీ సంతానమునకు, ఆమె సంతానముకు వైరము కలుగు చేస్తాను. చాలమ్మా. స్త్రీ సంతానముకు నీకు వైరం. ఈ భూమి మీద స్త్రీ సంతానము అని ప్రకటించబడిన ఒకే ఒక వ్యక్తి మనం ఆరాధిస్తున్న యేసయ్య. మరి మిగతా వాళ్ళంతా స్త్రీ పురుషుల సంతానం. భార్య భర్త కలయిక ద్వారా మనందరం పుట్టాం, తల్లిదండ్రుల సమక్షంలో మనం పుట్టాం. కానీ యేసయ్య పురుషుని ప్రమేయం లేకుండా కన్యక గర్భంలో నుంచి వచ్చినవాడు. అందుకని ఆయనకు స్త్రీ సంతానం అని పేరు. ఆ మాట ఆయన ఒక్కడికే వర్తిస్తుంది, ఇంకా ఎవ్వరికి చెల్లదు. స్త్రీ సంతానం. యేసయ్య ఆ సర్పమైన సాతానుతో చెప్తున్నాడు, స్త్రీ సంతానములో నుంచి ఆయన వస్తాడు. ఆమె అన్న పాయింట్ దగ్గర 1 అని అంకేసి కింద ఫుట్ నోట్లో ఆయన అని ఉంటుంది. అది అన్న మాట. ఆమె సంతానము, అది నిన్ను తల మీద త్రొక్కును అన్న దగ్గర 1 అని అంకేసి కింద ఆయన అని రాసి ఉంటుంది. ఆయన అన్న మాట మనకు బైబిల్లో క్రొత్త నిబంధనలో పలుమార్లు కనపడుతుంది. ఆయన గద్దించగా, ఆయన సెలవీయగా, ఆయన ఆజ్ఞాపించగా, ఆయన చేతులెత్తగా, ఆయన ప్రార్థించగా అని ఆయన 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 అని సంబోధించిన ఆయనే ఆది కాండంలో కనబడిన ఆయన. ఆయన వచ్చినప్పుడు నిన్ను చితక ద్రొక్కుతాడు. ప్రవచనం మొదలైంది. సంఖ్యాకాండంలో చెప్తాడు, యాకోబుల ఉదయ నక్షత్రం మొదలవుతుంది, ఉదయ నక్షత్రం పడుతుంది. ఆ నక్షత్రం క్రిస్మస్ రోజున మనం ఇంటిపైన కడతాం. ఆ నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం. ఉదయ నక్షత్రం ఉదయించింది. ఆయన వచ్చినప్పుడు జయధ్వని వినబడుతుంది. నిన్న మట్టల ఆదివారం జరిగింది. ఆ రోజున అనేకులు హోసన్నా జయమే, హోసన్నా జయమే అని గాడిద మీద ఆయన ఊరేగించి ఈత మట్టలు చేతబట్టుకొని బట్టలు పరిచి ఆయనకు జయాన్ని తెలియజేశారు, జయ సంకేతాలు చెప్పారు. జయధ్వని వినబడుతుంది ఆయనలో. యాకోబులో జయధ్వని అంటాడు, మోషే చెప్తాడు, ఏలీ చెప్తాడు, దావీదు చెప్తాడు, యెషయా చెప్తాడు, ఆమోసు చెప్తాడు, ఒబద్య చెప్తాడు. వీళ్ళందరూ ప్రవచించారు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు ప్రాముఖ్యంగా మనం చెప్పాను, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న 12 వచనాలు యేసు ప్రభు మరణం గురించే ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు, కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటది, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెడతారు అని చెప్పి. దొరికిందా? 6వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. కాదమ్మా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం.
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన, ఒక ప్రవచనము మీకు తెలియజేస్తున్నాడు. ఆలకించండి. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. చాలండి, ఇమ్మానుయేలు మాటకు ఆయన మీకు తోడు అని అర్థం. యేసు ప్రభు ఆరోహణం అయిపోయేటప్పుడు చెప్తాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. తోడున్నది ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఇమ్మానుయేలు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనినప్పుడు ఆ కుమారుడికి ఇమ్మానుయేలుని పేరు పెడతారని చెప్పిన ప్రవచనం ఈ ప్రపంచంలో, విశ్వంలో ఎవరి జీవితంలోనైనా నెరవేరిందయ్యా అంటే యేసయ్య జీవితంలోనే. ఏ దేవుడు అనబడుతున్న ఎవరికి ఇలాంటి ప్రవచనం లేదు, ఇలాంటి జన్మ లేదు, ఇలాంటి జీవితం లేదు. ఇది ఒక బైబిల్లోనే కాదు, ఖురాన్లో రాయబడింది. ఆయన జన్మించుట శాంతి కొరకే, ఆయన మరణించుట శాంతి కొరకే, ఆయన తిరిగి లేచుట శాంతి కొరకే. ఖురాన్లో రాయబడింది, వేదాల్లో రాయబడింది. ఏమని? ఓం కన్యసుతాయ నమః అంటే అర్థం ఏంటి తెలుసా? కన్యక గర్భవతి ఒక కుమారుణ్ణి కంటది, ఆయన దేవుడు అనబడతాడు. ఓం వృక్షశీలాయ నమః కొయ్య కాలు మీద వేలాడ తీయబడతాడు, ఆయన దేవుడు అనబడతాడు. ఓం పంచగాయ నమః 5 గాయములు పొందుతాడు, ఆయన దేవుడు అనబడతాడు. ఇలాంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పాపాత్మ, పాపోహం, పాపకర్మోహం, పాపాత్మ, పాప సంభవ, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వచ్చల. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపం చేస్తున్నాం, పాపం వల్ల మాకు మరణం సంభవిస్తుంది, కృపగల దేవుడా శరణు దయచేయ్యా అని వేడుకున్నప్పుడు ఆ శరణు చొచ్చే దేవుడు ఎవరయ్యా అని వెతికితే, కృపను అనుగ్రహించే దేవుడు ఎవరయ్యా అని వెతికితే ఇప్పుడు మనము ప్రకటించి మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. ఆమేన్. ఎందుకంటే ప్రపంచమంతా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుని శిక్షిస్తే క్షేమం కలుగుతుందని చెప్పాడు, కానీ యేసయ్య అన్నాడు ఆ దుష్టుని క్షమిస్తే క్షేమం కలుగుతుంది అన్నాడు. ఒకవేళ శిక్షించుకుంటూ మొదలు పెడితే ఇక్కడి నుంచి వరుస పెడితే ఒక్కరం కూడా మిగులుతామా? మనలో దుష్టత్వం లేదా? పాపం లేదా? తిరుగుబాటుతనం లేదా? అవిధేయత లేదా? జన్మ కర్మ పాపముల ద్వారా మనం అపవిత్రులం కాదా? క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, స్వార్థము ద్వారా మనం పాపులమై ఉన్నాం. అలాంటి మనల్ని శిక్షించడం మొదలు పెడితే భూమి మీద ఎవడు మిగలడు. అందుకే శిక్షించవలసిన మనల్ని క్షమించడానికి దేవాతి దేవుడే తన దేహాన్ని మలిచి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఈ శుక్రవారం శుభ శుక్రవారం అయింది యేసునామంలో. ఆమేన్. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రికల్లో కానీ, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కానీ ఈ ఒక్క మాట చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనాల్లో చాలండి. ఏ సంతానాన్ని గురించి అయితే వాగ్దానం చేశాడో ఆ సంతానము మన అతిక్రమములను బట్టి వాగ్దానపూర్వకంగా మనకి ఇయ్యబడ్డాడంట. దేవుని మహాకృప. మనము ఆ యెషయా ప్రవచించిన కాలంలో ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. ఇటు చూడండి, ఇంకా రెఫరెన్స్లు మ్యాక్సిమం చెప్పను. ఒకవేళ యెషయా ప్రవచించినప్పుడు మనం కూడా పక్కనే ఉండి ఆ ప్రవచనాన్ని వింటున్నాం అనుకో, ఆయన చెప్తాడు, ప్రియులారా ఒక కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటదిన్న అని విన్నప్పుడు వినడానికి బాగానే ఉంటుంది. కన్యక గర్భవతి ఎలా అవుతుంది? చూడడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈలోపు మనం చచ్చిపోతాం. అది నెరవేర్పు చూస్తామా? చూడం. ఒకవేళ ప్రభు పుట్టినప్పుడు ఉండింటే, అక్కడ ఉండింటే ఈ వాగ్దానం మనకు తెలిసేదో లేదో. దేవుని మహాకృప. చెప్పిన ప్రవచనము, నెరవేరిన ప్రవచనము, జరిగిన వాస్తవం 3 మనకు రాసిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది చదివి విని చూసి గ్రహించలేకపోతే నీ అంత దుర్మార్గుడు, నీ అంత తెక్కలోడు ఈ ప్రపంచంలో అన్నాడు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, చర్చికి రావాలా వద్దా? రావాలి కదా. ప్రవచనాలు నెరవేరినాయి కాబట్టి రావాలా వద్దా? దేవుడు అనబడుతున్న వాగ్దానం, దేవుడికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎవరి జీవితంలో జరిగిందంటే యేసయ్య జీవితంలో జరిగినాయి. ఇప్పుడు చెప్పిన ఈ ప్రవచనాలన్నీ వేదాల్లో నుంచి కానీ, పురాణాల్లో నుంచి కానీ, భగవద్గీతలోంచి కానీ, బైబిల్లో నుంచి కానీ, ఖురాన్లో నుంచి కానీ ఎవరి జీవితంలో నెరవేరాయ్యా అంటే యేసయ్యలో నెరవేరాయి. మీరు అనుకుంటున్నట్టుగా, వాళ్ళు అనుకుంటున్నట్టుగా యేసయ్యను వాళ్ళు చంపారా?
యేసయ్యలో దోషం ఉందా, యేసయ్యలో పాపం ఉందా, మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందా అని చూస్తే ఒక్కసారి ఆయన ఏ డైరెక్టర్ అయితే ఆయన సినిమా తీశాడో ఆయన జీవితాన్ని మనం పరీక్షిద్దాం. ఆ రోజు ఆయన యెరూషలేములోకి వచ్చి గాడిద పిల్లని ఎక్కి యెరూషలేములోకి వచ్చి అందరితో గణపరచబడిన యేసయ్య సరిగ్గా గురువారం రాత్రి మేడగదిలోకి వెళ్ళి తన శిష్యులందరినీ పిలుచుకొని చెప్పాడు, అయ్యా రేపు నన్ను రోమా సైన్యం పట్టుకుంటుంది, సిలువ వేసి చంపేస్తారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడికి నేను రొట్టెనిస్తాను అని చెప్పాడు. రొట్టిచ్చాడు, యోధా తీసుకున్నాడు, తిన్నాడు, సల్లంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు? దొంగోడికి ముఖం నలుపు కదా, సల్లంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక మిగతా వాళ్ళందరూ కలిసి యేసుప్రభు కలిసి అల్లంత దూరాన గెత్సెమనే అనే తోట ఉంటే ఆ రాత్రి ప్రభు బల్లారాధన సూచనగా ఇచ్చిన ఆ భోజనం అయిపోయిన పిమ్మట గెత్సెమనే తోటలోకి వెళ్ళారు. కొంతమందినేమో అక్కడ నిలబడి ప్రార్థన చేయమన్నాడు. ఒక ముగ్గురిని యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాయి వేత అంత దూరం అంటే అల్లంత దూరాన్ని వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఒక సైన్యం గెత్సెమనే తోటలోకి వచ్చింది. వచ్చి మీలో నజరేయుడైన యేసు ఎవరు అని అడిగారు. యేసుప్రభు ఒక అడుగు ముందుకు వచ్చి నేనే అన్నాడు. అంతే. వచ్చిన వాళ్ళు మొత్తం కింద పడిపోయి గిలగిల కొట్టుకున్నారండి. పట్టుకోవడానికి వచ్చిన సైనికులు అంటే బలహీనులు కాదు, బక్కచిక్కినోళ్ళు కాదు. సైనికుడు అంటే ఏంటి? వాడి ఆరోగ్య విషయంలో, కంటి చూపు విషయంలో, బలం విషయంలో, కాళ్ళు చేతులు వంకర విషయంలో, యుద్ధ విద్యలో నైపుణ్యత విషయంలో సమర్థవంతమైన వాడే సైనికుడు అంటే. అలాంటి సైనికుల సైన్యం ఆయనను చూసి మూర్ఛపోయారు. ఇంకెవడ ఆయన పట్టుకొని కొట్టేది? అర్థమవుతుందా? మూర్ఛపోయి కింద పడ్డారు. నేనే అంటే కింద పడిపోయిన వాళ్ళు ఇక మరలా యూదా ఎంట పెట్టుకొని వస్తున్నాడు వాళ్ళని. నేను పోయి ఆయన ముద్దు పెట్టుకుంటా సైలెంట్గా. ఆయనే నజరేయుడైన యేసు, మీరు పట్టుకోవాల్సిన ఆయన, మీరు పట్టుకోండి అని చెప్పాడు. ఈలోపు యేసు ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇక ఈ రాత్రి సైనికులు వస్తారు, నన్ను పట్టుకుంటారు, ఈ రాత్రి ఏమేం చేస్తారో. పోలీసుల మధ్యలో నిలబెడతారు, కోర్టుకు తీసుకెళ్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, కొడతారు, గాయపరుస్తారు, నొప్పి కలుగు చేస్తారు. ఇక ఆ బాధని ఆయన ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. హలో, మనకు బాగా దగ్గరగా ఉన్న, మనము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడు ఐసీయూలో ఉండి పెద్ద డాక్టర్ బయటకు వచ్చి రేపో ఎల్లుండో అన్నాడు అనుకో, ఆ రాత్రి మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఏమండి, నీవు ప్రేమించే ఆ వ్యక్తి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ రాత్రి నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బిర్రుగా తిని పడుకోగలుగుతావా? తినగలుగుతావా? రాత్రి నిద్ర పడుతుందా? యేసయ్యకు కలిగే గాయము కనబడుతుంది, నింద, అవమానము, ఆయన కలిగే నొప్పి, ఆ మరణము, నరకపు ఆ అంచుల వేదన, ఆయన నరక యాతన ఆయన కనబడుతుంది. దానిని ఆయన తట్టుకోలేకపోయాడంట. యేసయ్య తట్టుకోలేకపోతే ఆయన లోపల రక్తనాళాలు పగిలిపోయినాయి అంటండి. ఏమైపోయినాయి? పగిలిపోయి రక్తము శరీరంలో మాంసంతో కలిసిపోయింది. రక్తనాళాలు, ఆ చెమట రావాల్సిన స్వేద రంధ్రాల్లో నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో బిడ్డను కనిన ఒక తల్లిని అడిగితే కొంత చెప్పగలదు. ఆపరేషన్ చేసి కన్నోళ్ళు కాదు, న్యాచురల్ డెలివరీ అయిన ఒక స్త్రీ ఆ బిడ్డను కనినప్పుడు ఎంత వేదన పడుతుందో యేసయ్య పొందిన ఆ శ్రమల అనుభవాలు కొంత చెప్పగలదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, మిగతా వాళ్ళకి అర్థం కాదు అది. ఎందుకంటే ఆ రక్తనాళాలు పగిలిపోయి స్వేద రంధ్రాల్లో నుంచి రక్తము చెమటగా బయటకు వస్తున్నప్పుడు ఆ వేదన ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందంటే సహించలేక, ఓర్చుకోలేక, రే ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయమంటే నా కోసం ప్రార్థన చేయలేరా? కొంచెం ప్రార్థన చేయండి. ఎందుకని కోరుకుంటున్నా ప్రభా, నీకు ప్రార్థన అవసరమైందయ్యా అంటే ఆయన అంటాడు, ఆ మరణ వేదన నేను చూస్తే నాకు భయమే వస్తుంది. నేను ఆ శిలువ మరణాన్ని తట్టుకోలేనేమో, ఆ కొరడా దెబ్బలు తట్టుకోలేనేమో, ముళ్ళ కిరీటం భరించలేనేమో, ఆ చేదు చెరకలు, చేదు ముళ్ళు నా శరీరంలో దిగుతున్నప్పుడు
భారమైన సిలువ నా భుజాల మీద పడుతున్నప్పుడు నేను దాన్ని మోయగలను లేనో, ఈ విధంగా తప్ప వేరే విధంగా ప్రజలకు రక్షణ వచ్చే మార్గం లేదా అని ప్రభువును మొరపెడుతున్నాడంట ఆయన. అంటే లాస్ట్ మూమెంట్లో ఆకాశంలో నుంచి దేవుడు యేసయ్య చెయ్యి వదిలేశాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి వదిలేశాడు. ఏ కుమారుడు ఓడలో ఉండి సముద్రానికి ఆజ్ఞాపించి, తుఫానుకు ఆజ్ఞాపించి గాలిని గద్దిస్తే లోబడ్డాయో, ఏ కుమారుడు దయ్యపు శక్తులను విడిచిపోమంటే విడిచిపోయాయో, ఏ కుమారుడు మరణాన్ని తాకి మరణమా నీ ముళ్ళెక్కడ అన్నప్పుడు పాడ మీద శవాలు లేచి కూర్చున్నాయో, ఆ దేవుని చెయ్యి తండ్రి అయిన దేవుడు వదిలేశాడు. ఇప్పుడు ఆయన నిస్సహాయుడయ్యాడు. ఏ సహాయం లేదు ఆయనలో, ఏ దైవత్వం లేదు, ఏ మహిమ లేదు, ఏ ప్రభావం లేదు యేసయ్యలో. ఒక శరీరధారిగా నువ్వు నేను ఎలాగున్నామో యేసయ్య ఆ 24 గంటలు ఒక మనిషిలాగా మారిపోయాడు. ఇంకా ఆయనలో దైవత్వం పోయింది. ఎందుకని? మన పాపం అంతా ఆయన మీదకి వచ్చేసింది. మన శాపం, మన రోగం, మన దరిద్రం, మన కీడు ఆయన తల మీద ఉంది. ఇక ఆయనలో మహిమ లేదు. యేసయ్య ప్రేమించిన ఆ తండ్రి ఎవరిని పట్టుకుంటాడా అంటే పరిశుద్ధులు చేయబట్టుకుంటాడు. ఎవరికి సహాయం చేస్తాడంటే ఆయన పిల్లలకు సహాయం చేస్తాడు. ఇప్పుడు యేసయ్య ఏమయ్యాడంటే మన శాపాన్ని ఆయన నెత్తినేసుకొని తండ్రికి దూరం అయ్యాడు. అందుకే అంటాడు, నా తండ్రి నా తండ్రి నన్ను ఏల నా చెయ్యి విడిచితివి అంటాడు సిలువలో. గెచ్చమైన తోటలోనే వదిలేశాడు తండ్రి చెయ్యి యేసయ్యని. ఇక ఆ భారాన్ని భరించలేక ఆయన అంటాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయ్యా. 455 గాయాలు ఆయన వీపు మీద ఉన్నాయంట. ముళ్ళతో కొట్టబడిన ఆ కిరీటం భయంకరమైన విషంతో కూడిన నొప్పిని కలుగు చేస్తుందంట. మీకు గడిచిన సంవత్సరాలు చెప్పాను, ముళ్ళులో రకాలు ఉంటాయి. ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క నొప్పిని కలుగు చేస్తుంది. తుమ్మ ముళ్ళు, చిల్ల ముళ్ళు, ఈ బయట అడవుల్లో పెరిగే రకరకాల ముళ్ళు ఒక్కొక్క నొప్పిని కలుగు చేస్తాయి. యేసుక్రీస్తుకు అల్లిన ముళ్ళ కిరీటము భయంకరమైన చేదు తీగ. ఆ ముళ్ళు శరీరంలో కుచ్చుకున్నప్పుడు భయంకరమైన నొప్పిని కలుగజేస్తాయంట. ఆయన తల నుంచి అరికాల వరకు మొత్తం గాయాలు. ఆ రాత్రి భయంకరంగా ఆయన గాయపరిచారు, కొట్టారు. ఈ ప్రపంచంలో ఏ కోర్టు రాత్రిపూట ఓపెన్ చేయరండి, కానీ యేసయ్య కోసం రాత్రిపూట కోర్టు ఓపెన్ చేశారు. గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఏ కోర్టు రాత్రిపూట ఓపెన్ చేయరు, కానీ యేసయ్య కోసం స్పెషల్ జడ్జిమెంటు ఓపెన్ చేశారు. యేసయ్యకు తీర్పు తీర్చాలని ఒకటే మాట, ఆయనకి సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. పట్టుకోవడానికి చేతగానోడికి యేసయ్య అప్పగించుకున్నాడు. పట్టుకోండ్రా. ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. చెలికాడు, తోడున్నోడు, పక్కనున్నోడు ముద్దు పెట్టి అప్పగించాడు శత్రువుకి. ఇక దూషిస్తూ అవమానిస్తూ యేసయ్యను పట్టుకొని వెళ్తే అక్కడ నిలబెడితే నిందిస్తున్నారు, సిలువ వేయండి అంటున్నారు, చంపేయండి అంటున్నారు. నేను అడుగుతున్నా, యేసయ్యని ఎందుకు చంపాలంటున్నారు? యేసయ్య ఎవరినైనా చంపేశాడా? యేసయ్యని ఏమైనా విప్లవాన్ని లేపాడా? ఉగ్రవాదాన్ని తయారు చేశాడా? వ్యభిచార కొంపలు కట్టాడా? పేకాటలు పెట్టాడా? కోడి పందాలు పెట్టాడా? ఎవడి ఇల్లునైనా దోచుకున్నాడా? ఎవడి మీద ఆయన అబద్ధ సాక్ష్యం చెప్పాడా? ఎవరినైనా నిందించాడా? ఎవరినైనా గాయపరిచాడా? యేసయ్యను ఏ కారణంతో చంపాలనుకున్నాడు? ఈరోజు యేసయ్య దూషకుడని, హింసకుడని, యేసు చచ్చిపోయాడని, చంపేశారని అడుగుతున్న ప్రతి వాడికి ఈ ప్రశ్న, యేసయ్యను ఏ కారణంతో చంపాలనుకున్నారు? వెదికితే ఆయన లోపం దొరకలేదంట. పిలాతు అంటాడు, అయ్యా ఈయనలో నాకు ఒక్క లోపం కూడా కనపట్లేదయ్యా, ఈయన నేను ఎట్లా సిలువేయాలి? నీతిమంతుడి రక్తం నా మీద, నా పిల్లల మీద ఉంటుందయ్యా, ఈయనలో ఏ లోపం లేదయ్యా. యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో మీరు చదివితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం, ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసినప్పుడు పిలాతు, ఆయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు. చాలమ్మా, చాలు చాలు చాలు. నేనైతే నేరాన్ని మోపలేను, ఎందుకంటే ఆయనలో నాకు ఏ దోషం లేదు. చూడండి, ఒక అన్యుడు చెప్తున్న సాక్ష్యం.
దోషము లేనివాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై. దోషము లేనివాడా, నా దోషమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలుబెట్టగా. నలిగి కరిగి వికారుడయ్యాడండి. ఆయనలో అన్యుడికి కూడా దోషం కనపట్లేదు. ఈరోజు ఆయన మీద బురద చల్లాలని ఎవడెవడో ప్రయత్నం చేస్తున్నాడు. తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎట్టుంటుందో, యేసయ్యని గురించి తప్పుడుగా మాట్లాడితే అట్టుంటుంది. లోపం లేని వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే యేసు ఒక్కడే, ఇక మిగతా అందరిలో లోపం. ఆయనలో దోషం లేదు. ఈరోజు మనము మన దోషమును బట్టి ఆయన శిక్షిస్తున్నాం. మనలో అన్ని దోషాలే. దోశ సరిగా రాకపోయినా కూడా దోషమే. ఇంట్లో పప్పులో ఉప్పెక్కుపోతే దోషం. ఇంట్లో సమాధానం లేస్తే చర్చకు కొడతాడు. జోబిలో డబ్బులు లేకపోతే చర్చకు కొడతాడు. అనుకున్నది జరగకపోతే దేవుని దూషిస్తాడు. పాపం చేసింది నువ్వు, దోషం నీది, శాపం నీది, రోగం నీది, నీ సావు నువ్వు సావు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? దేవుడి మీద ఎందుకు నిందేస్తావు? ఆయనలో దోషం పట్టుకోవాలని చూస్తున్నావా? ఆయన దోషిగా చిత్రీకరించాలని చూస్తున్నావు? నీకంటే శాస్త్రులు పరిచయలే మేలు. పశ్చాత్తాపడి గుండెలు బాదుకున్నారు. అయ్యో ఈయనలో దోషం లేదే, అనవసరంగా సిలువ వేశామే అని. మనం దోషులమండి. మనం అతిక్రమం చేస్తున్నాం, మనం పాపం చేస్తున్నాం. మన అతిక్రమం వల్ల ఈ రోజుకి కూడా మన అతిక్రమం, మన పాపం ఆయన దోషం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నువ్వు రోడ్డెక్కి బజారెక్కి తిట్టే బూతులు ఏం చేస్తున్నాయి తెలుసా? దేవుని నమ్ముకుందంటరా, చూడు ఎట్టెగురుతుందో. ఏం చేస్తామో దగ్గర పోయి ఆడికే వస్తుంది. హృదయం నిండింది, నోరు మాట్లాడుతుంది. దేవుని నమ్ముకున్నారంట, చూడు వాళ్ళ వేషాలు చూడు. దేవుని నమ్ముకున్నారంట, వాళ్ళ మాటలు చూడు. దేవుని నమ్ముకున్నారంట, వాడి కటింగ్ చూడు ఎట్టుందో. రేకంప ఉన్నట్టు ఉంటుంది ఒకవాడికి ఎట్ట. మన దోషం ఇంకా ఈ రోజు కూడా ఆయన సిలువ వేస్తుంది. వాడి మాటల ద్వారా ఆయనకు సిలువ పడతానే ఉంది. అవమానిస్తున్నారు యేసుప్రభుని, ఏలు పెట్టి చూపిస్తున్నారు, నిందిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచన చేయండి. మీకు ఎప్పుడైనా ఏమీ పాపం లేకుండా, తప్పు లేకుండా, పొరపాటు లేకుండా మీరున్నప్పుడు అందరూ మిమ్మల్ని నిందిస్తుంటే ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది మీకు? మీ తప్పు లేదు, మీ పొరపాటు లేదు, కానీ అనవసరంగా మిమ్మల్ని నిందిస్తున్నారు. అప్పుడు మీ మనసు ఎలాగుంటుంది ఆలోచన చేయండి. యేసయ్య జీవితంలో దోషమే లేదు, కానీ ఆయన దోషిగా నిలబడ్డాడంట. ఎందుకో తెలుసా? మన దోషం ఆయన మీద వేసుకున్నాడు. సరే నేను దోషిగానే ఉంటా, నా ప్రజలను క్షమించండి, నా ప్రజలను వదిలేయండి. అయ్యా వీడు దోషి, వీడిని సిలువ వేసి చంపండి. ఆ మాట మనల్ని చంపాలి. కానీ యేసయ్య అంటాడు, నేను దోషినవుతా, వాడిని వదిలేయి. నిన్ను వదిలేయడానికి ఆయన దోషి అయ్యాడు, దోషిగా నిలబడ్డాడు. ఇంకా 9వ వచనం చదవండి. 19వ అధ్యాయము యోహాను సువార్త 9వ వచనము. అందుకు యేసు 9వ వచనం ప్రారంభం చూడు. అదే చదువు. పిలాతు నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు. యేసు ప్రభు జీవితంలో ఇది మరొక ప్రాముఖ్యమైన ఘట్టం. వారు అనుకున్నట్లుగా ఒకవేళ యేసయ్యను చంపాలి చంపాలి చంపాలి, చంపండి చంపండి అని కేకలు వేస్తున్నారు కదా. పిలాతు ఏమన్నాడంటే, వాళ్ళు అనుకున్నట్టుగా నువ్వు చేసావా, నువ్వు అన్నావా, కాదు అని ఒక మాట చెప్పు, నేను నిన్ను వదిలేస్తా. ఎందుకంటే శిక్ష వేయాలన్నా, నిన్ను తప్పించాలన్నా నాకు అధికారం ఉంది అన్నాడు పిలాతు.
అప్పుడు ఒకవేళ యేసు ప్రభు ఒక్క మాట లేదయ్యా, కానే కాదయ్యా అనింటే శిక్ష లేదు యేసయ్యకి. ఒక్క మాట అనింటే వాళ్ళు అన్నట్టుగా నువ్వు అన్నావంటే నేను అనలేదయ్యా అని ఒక్క మాట అనింటే అసలు మరణమే ఉండదు. ఈ దరిద్రులతో ఈ మాటలన్నీ అనిపించుకునే బాధ ఉండదుగా. సిలువలో చచ్చిపోయాడు, కాపాడుకోలేకపోయాడు, చంపేశారు, శిక్ష పడింది అని అనిపించుకునే మాటలు ఈరోజు ఉండవు కదా. మరి ఆయన ఎందుకు మౌనంగా ఉండి నెత్తి మీదకి తెచ్చుకున్నాడు? అది కూడా మన క్షేమం కోసమే, మన జీవం కోసమే. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని గాయాలు, ఎంతమంది ఓస్తున్నారు ఆయన ముఖం మీద, ఎంతమంది గుద్దుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ అక్కడ జరుగుతున్న, ఆ రాత్రి జరుగుతున్న ఆ సందర్భం అండి, మౌనంగా నిలబడి మాట్లాడుతుంటే ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ ఆయన నిందిస్తున్నారు, ఈ దేవదూషణ చేస్తున్నాడు, చంపేసేయండి, సిలువేసేయండి అంటే పిలాతు అన్నాడు, ఈయన నాకు దోషం కనపట్లేదు, ఈయన ఏమి అసలు నాకేం అనిపించట్లేదు, మన నా మీద ఎందుకు ఆ శాపము, మీకే అప్పగిస్తాను, మీరే వేసుకోండి సిలువ అన్నాడు. లేదయ్యా చంపేసేయండి అంటే అప్పుడు పిలాతు అడిగాడు, అవునా వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు అన్నావా? లేదు, మౌనంగా ఉన్నాడు. వాళ్ళు చేసింది నిజమేనా, వాళ్ళు చెప్తుంది నిజమేనా? మౌనంగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు, నిన్ను శిక్షించడానికైనా క్షమించడానికైనా నాకు అధికారం ఉందయ్యా, నేను వదిలేస్తానయ్యా అంటే అప్పుడు యేసయ్య అనుకున్నాడు, పిచ్చోడా, శిక్షించడానికి నువ్వెవరు, వదిలేయడానికి నువ్వెవరు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి కదా నేను భూమి మీదకి వచ్చింది. వాళ్ళందరూ రాజు అంటున్నారు, వాళ్ళు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, అది పరలోక సంబంధమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్తుండే మళ్ళీ మాట్లాడతావు అన్నాడు ఒకడు అని. యేసుప్రభు ఆ మాటలు చెప్తుండగానే, అయ్యా దేవాలయంలోకి వెళ్ళి విశ్రాంతి దినమున అపవిత్రపరిచాడయ్యా. ఏం చేశాను విశ్రాంతి దినమున? ఊచ చేయగలిగిన ఒకడు దేవాలయంలో కనపడగా యేసయ్య వాడిని లేచి నీ చెయ్యి చాపమనగా వాడి చెయ్యి బాగాయను. ఏమైందంట? మందిరంలో కూర్చొని ఆయన వాక్యం చెప్తున్నాడు యేసుప్రభు. కొరత చేయగలిగినోడు, వాడి చెయ్యి కొంచెమే ఉంది, అలాంటి వాడు ఒకడు కనపడ్డాడు. మరి వీడికి లోపంగా ఉందే, నా ఎదురుగా లోపంగా ఉండడం ఏంటని వెంటనే వాడిని లేపి నీ చెయ్యి చాపమనగా కొరత చెయ్యి చక్కగా అయిపోయిందంట. దానికి వాళ్ళు నేరారోపణ చేస్తారు ఆయన మీద. ఏమని? విశ్రాంతి దినమును అపవిత్రపరిచాడు. ఏం చేశాడు? విశ్రాంతి దినమును పని చేయకూడదు కదా, ఆడు పని చేశాడు, బాగు చేశాడు అని. అది తప్ప? విశ్రాంతి దినమును అపవిత్రపరిచాడు అయ్యా అంటే వెంటనే యేసుప్రభు అన్నాడు, నేను ఏం అపవిత్రపరిచాను అయ్యా అన్నాడు. అంతే. ఈ లోపొకడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రధాన యాజకుడికి ఎదురు చెప్తామని పేటాను కొట్టాడు చెప్పకేసి. అసలు బాగు చేసిన వాడు, బ్రతికించిన వాడు, మేలు చేసిన వాడు అక్కడ నిలబడి ఉంటే, లక్షల మంది ప్రజలు ఆయన చుట్టూ నిలబడి ఉంటే, పనికి మాలిన ఒకడు వచ్చి చంపకేసి పెటాను కొడితే, దేవాది దేవుడు, సముద్రాల మీద అధికారం కలిగిన వాడు, సర్వ విశ్వం మీద హక్కు కలిగిన వాడు చంపకేసి కొడితే మౌనంగా ఉన్నాడంట, ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి ఆల్రెడీ నరాలు పగిలిపోయి చెమటగా రక్తం మారిపోతున్నప్పుడు ఒకడొచ్చి చంపకేసి దవడకేసి పెటామని కొడితే చెప్పక్కర్లేదండి, కళ్ళము నీళ్ళు ఖచ్చితంగా కారిపోయి ఉంటాయి. ఆ సిచ్యువేషన్ చదువుతున్నప్పుడైతే నాకు బాగా బాధేసింది. ఇన్ని క్రియలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు అవసరమా ప్రభువా? డైరెక్ట్గా గెచ్చమైన తోటలో నుంచి సిలువ మరణంలోకి వెళ్ళిపోయింటే సరిపోయింది కదా. ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్ ఎవరో కదా, ఆయనే. హలో, అక్కడ జరిగిందంతా రాసినవాడు ఆయనే, ముందు జరుగుతుందని చూసినవాడు ఆయనే. ఈ అవమానం, ఈ కన్నీళ్ళు, ఈ నొప్పి, ఈ బాధ లేకుండా సిలువ మరణం పొందింటే సరిపోయింది కదా అంటే నాకేమనిపించిందంటే, అక్కడ ఈరోజు మనోళ్ళు మాట్లాడే కొన్ని మాటలు ఉత్తదానికి పాస్టర్ గారి మీద రాళ్ళేస్తారు, సహోదరుల మీద రాళ్ళేస్తారు, సంఘాల మీద రాళ్ళేస్తారు, దేవుడి మీద రాళ్ళేస్తారు. కొంతమంది దేనికో యేసు ప్రభు అలా శరీరం అంతా, ఆయన దేహములో చూడడానికి మామూలుగా కనపడే శరీరమే లేదంట, జల్లెడ పట్టారంట, సాళ్ళ వల్ల దున్నారంట.
ఆయన పరామర్శించిన దిక్కు లేదు, పట్టించుకున్న దిక్కు లేదు. కానీ ఈమెకు జలుబు చేసి ముక్కమ్మడికి ఆరుతుంటే ఇంట్లో బండుకొని ఉంటే పోయి పలకరేయలేదంట. ఆమెనేం చేయాలి? ఊరంతా వచ్చి ఆమె ఇంటి ముందు క్యూ కట్టాలా, చీమిడి తీయాలక్క, తొడవమంటావక్క, జలుబు చేసిందక్క. నాకు అనిపించింది ఈ చిన్న పిల్లలు చూస్తూ ఉంటారే పోగో ఛానల్లో, బండోడు పట్టుకొని గోడకేసి పెటా 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 కొడతాడే, అట్ట బాద్దాం అనిపిస్తుంది. నింద నోటికొచ్చినట్టు మాట్లాడతారు దేవుణ్ణి, దేవుని పిల్లల్ని, భర్తని, కన్న బిడ్డల్ని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. యేసయ్య మౌని అయిపోయాడంట. ఆయన తప్పు చేయలా, ఆయనలో దోషం లేదు. ఆయన మాట్లాడిన మాటలు సాత్వికమైనవే, ప్రేమ కలిగినవే. వేశ్యను కూడా ఛాయ్ థాయ్ అని కూడా అనలా, అమ్మా అని పిలిచాడు. ఆయన నోటి మాట అంత మధురం. అలాంటి ఆయన మీద నిందేస్తుంటే మౌనంగా ఉన్నాడంట. ఒక్కొక్కళ్ళండి కమిటీ వేస్తారు, ఇక తెలుసుకుందాం ఎవరు కరెక్టో, ఎవరు న్యాయమో, ఎవరు తప్పో. గొర్రెపిల్లగా యేసుప్రభు వచ్చి మనల్ని క్షమించాడు. కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే గొర్రెపిల్ల ఉగ్రత అని రాసి ఉంటుంది. లోక పాపమును మోసుకునే దేవుని గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చాడు, పాపాన్ని మోసాడు, మర్యాదగా మట్టసంగా బ్రతకమని చెప్పాడు, వెళ్ళాడు, మరలా వస్తానని చెప్పాడు. ఈసారి వచ్చేటప్పుడు లోక పాపమును మోసుకునే సాత్వికుడైన యేసయ్య రాడు. కొరడాను పేని నీ ఒళ్ళు, నీ ఈపు పగలగొట్టడానికి యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు ఆయన. జాగ్రత్త. నోరుచ్చింది దేవుని స్తుతించడానికి, నోరిచ్చింది సత్యాన్ని ప్రకటించడానికి, ఆయన గుణాతిశయములను 1000 నాలుకలతో స్తుతించడానికి, లేనిపోని అబద్ధాలు, లేనిపోని మాటలు, లేనిపోని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు, అనవసరమైన మాటలు మాట్లాడడానికి కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడానికి కాదు. జాగ్రత్త, అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే మన ప్రభువే మనకింత మాదిరిగా చూపితే, ఆయనే అంత మౌనంగా భరిస్తే, శిక్ష ఓర్చుకుంటే, ఇక నువ్వు నేను ఎంత సహించాలండి? ఒకసారి ఆలోచన చేయండి. మనం ప్రభువుని నమ్ముకున్నాం, గొప్పలు చెప్పుకుంటున్నాం, జాగ్రత్తగానే ఉన్నామని అనుకుంటున్నాం. నీ గురించి, నా గురించి యేసయ్య కోరుకునే అనుభవం ఒకటి ఉంది. నేను దోషినైనా, నిందబడినా, గాయపడ్డా, సమాధిలో పెట్టబడ్డా, బల్లెలతో పడవబడ్డా, పిడిగుద్దులు గుద్దించుకున్నా, నా ముఖమున ఉమ్ము వేసినా నాకు మంచిదేరా, మీరు బాగుంటే చాలు, నాకు మీరు రక్షణలోకి వస్తే చాలు అని దేవుడు భరించాడు, ఓర్చుకున్నాడు, ఒప్పుకున్నాడు. అది ప్రకటన చేయడానికి ఆయన శిష్యులుగా ఉన్నవాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో మన దగ్గరికి ఆ సువార్త రావడానికి. లేకపోతే ఎక్కడో యెరూషలేములో చేసిన త్యాగం మారుమూలన్న కొండేపి దాకా ఎలా రాగలిగిందండి? ఎట్టొచ్చింది? బట్టన్ నొక్కితే వచ్చిందా? పండగలు చేస్తే వచ్చిందా? ఈ మధ్యలో ట్రావెలింగ్ చేసిన వాళ్ళు తెలుసా? మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను మీకు, ఆ లింక్ మన గ్రూప్లో వచ్చింది, మన పిల్లలు పెట్టారు, చూసా, విన్నా. 2 భార్యాభర్తలంట తీర్మానం చేసుకున్నారంట 30వ ఏట దక్షిణ భారతదేశాన్ని సువార్త ప్రకటించాలి. దక్షిణ భారతదేశం అంటే మందే, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ 5 రాష్ట్రాలనే దక్షిణ భారతదేశం అంటారు. మనకు సువార్త ప్రకటించాలని రష్యాలో అనుకొని 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారంట మన దేశానికి. వాళ్ళకేమి స్థలాలు రాసి ఇచ్చారా? ఇక్కడికి వస్తే పొలాలు ఇచ్చారా? పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? మన దేశానికి వచ్చినందుకు అవమానించి, నిందించి, కొట్టి, గాయపరిచి పిల్లల్ని చంపేశారు. అలాంటి త్యాగాలు యేసయ్య ప్రేమను మోసుకొని వచ్చాయి మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా, గడి చెప్పు హల్లెలూయా. నీకేమో మందిరంలోకి వస్తే నిద్ర, ఇంటికి పోతే దురాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుడి గొప్ప కూడా చెప్పవు,
నీ డబ్బా డబ్బ 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 ఆ రేంజ్లో కొడతావు. మొన్న పాడితే పాట, మొన్న చెబితే మాట, మొన్న ఎత్తే స్టెప్పు, ఇంకా హీరోయిన్లు పనికొస్తారా నీ ముందు, డ్యాన్స్ మాస్టర్లు పనికొస్తారా? దేనికి? ఏం సాధించావని? అలాంటి త్యాగాల వలన నీకు ఈరోజు సువార్త దొరికితే, వామ్మో నా బతుకు ఇలాంటిదా, నా కోసం ఒక ఆయన ఇంత త్యాగం చేశాడా, నేను ఆయన కోసం ఏం చేయాలని ఆ తపన వదిలేసి, ఆ ఆలోచన వదిలేసి, ఆయన గురించి చెప్పాల్సింది వదిలేసి, ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని చెప్పాల్సింది వదిలేసి, నిన్నేమైంది తెలుసా? సీరియల్ ఏమైంది తెలుసా? నాకు అనిపిస్తుంది దేవదూత ఒక దూతను పెట్టి కొరడ ఒకటిచ్చి, ఒక్కోడికి లేస్తే రాజకీయ పిచ్చి, సినిమా పిచ్చి, సీరియల్ పిచ్చి, మేకప్ల పిచ్చి. కొంతమందికి అంబాసిడర్స్గా ఉంచుకుంటారు. ఎందుకో తెలుసా? ఈ అమ్మాయి ఫోటో వేసుకుంటే నలుగురు 4 బోర్డింగులు చూసి 4 డ్రెస్సులు కొంటారు, 4 బైకులు కొంటారని. నిన్నగిన బోర్డింగ్ పెడితే దిష్టి బొమ్మ అనుకుంటారు. నీకు వాళ్ళకి అంత తేడా ఉంటుంది. దిష్టి బొమ్మలాగా ఉంటే నువ్వే ఇంత రెచ్చిపోతే పాపం వాళ్ళు ఎంత రెచ్చిపోవాలి? తప్పులేదు. ఆలోచన చేయండి. మనకు దేవుడు దోషి అయి, మౌని అయి, గాయము పొంది, చూస్తేనే చచ్చిన వాడి వలె పడిపోయే సామర్థ్యం ఆయనలో ఉన్న, ఆయన కొట్టగలిగేది ఎవరు? ఆయన చంపగలిగేది ఎవరు? తన్ను తానే మృత్యు నొందించేవాడను నేనే, జీవింప చేయువాడను నేనే, ప్రాణము పెట్టువాడను నేనే, దాన్ని తీసుకున్నట్టుకు అధికారం గలవాడను నేనే. ఆయన ప్రాణాన్ని ఎవరు తీస్తాడు? ఆయన పెట్టాడు, దానం చేశాడంతే. పుణ్యదాన బలియాగం, పుణ్యానికి దానానికి బలి అయ్యాడు ఆయన. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి 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 అని అడుక్కున్న ఆ పద్యాలకు, వేదాలకు, మంత్రాలకు దాసోహంగా దేవుడు కనికరించి శరీరధారి అయి అసతోమ అసత్యము, సద్గము సత్యము, అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలోకి తీసుకొచ్చాడు. తమసోమ చీకటి, జ్యోతిర్గము వెలుగు, చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులోకి తీసుకొచ్చాడు. మృత్యోర్మ మరణము, అమృతాంగము జీవము. మరణించాల్సిన మనల్ని, చచ్చిపోవాల్సిన మనల్ని, నరకానికి వెళ్ళాల్సిన మనల్ని యుగ యుగాలు పరలోక రాజ్యంలోకి తీసుకొని తెచ్చాడండి. అది ఆయన ప్రేమ. అందుకే ఇది శుభ శుక్రవారం అయింది. దిస్ ఈజ్ గుడ్ ఫ్రైడే. ఆమేన్. అందుకే చప్పట్లు కొట్టాలి, గణపరచాలి, ఆరాధించాలి, ఆయన కోసం ఏమైనా చేయాలి, అవసరమైతే ర్యాలీ కూడా చేయాలి. నేను ఎందుకు ర్యాలీ అనుకున్నా తెలుసా? ఒరే నేను నెగిరింది ఈడేరా, ఇవాళ వాళ్ళు పెద్ద బైబిల్ పట్టుకున్నాడు, రేపు పొద్దున ఆడ నన్ను ఊతారని. వినపడుతుందా అమ్మాయి? వినపడుతుందా? ఊత నన్ను వస్తారు. ఈడేరా వాళ్ళకి సువార్త చెప్పేది. మరి ఆడ ఏం చెబుతుండో? ఇంటికి వచ్చే ఈ బూతులేంది, ఇంటికి వస్తే ఈ సినిమాలేంది, ఈ సీరియల్ ఏంది, ఈ గోలేంది, ఈడేమో పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద ముసుగేసుకొని ఏం పోయారని దుంపగా. నాకే మీ మొక్కలు చూస్తే తోను ఉయ్యాలనిపిస్తుంది. ప్రభు ఎట్ట వస్తాడో రేపు చూస్తా. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనకు కనబడనివి దేవుడు తేటగా చూడగలడు కదా. అయ్యగారు, మనం అనుకుంటాం ఎవరికి కనపట్లేదని, మనం అనుకుంటాం ఎవరికి కనపట్లేదని. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటే ఈరోజు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అందరికి వినపడుతున్నాయా లేదా? మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు ఏమనుకుంటారా, ఈసారి ఎవరికి అంటారా టికెట్? వాడి మొహం వాడిగా ఉందరా, వాడికాడ పైసలు ఉన్నాయారా? ఆడు ఈడని సంబోధన కూడా మంచి మర్యాద లేకుండా. ఈరోజు ఏమైంది? అది దేవుడు చేయలా, మనిషే చేస్తున్నాడు. నీ బతుకు బట్ట బయలు. ఇంక దేవుడి దగ్గరికి వెళ్తే రహస్య పాపాలు కూడా. రహస్య పాపాలు అంటే తెలుసా? మనస్సులో అనుకునేవి బయటకు రావు. ఫోన్లో అనుకునే అంటే రికార్డ్ చేయగలుగుతున్నాడు. మనసులో అనుకునే ఎడ తెలుస్తాయి? ఇప్పుడు మీరు నన్ను తిట్టుకుంటున్నారు, నాకు తెలుస్తున్నాయా? నవ్వుతున్నారంటే తేడా పడ్డట్టు. అయితే అవి కూడా బయటకు వస్తాయంట. పరలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ, పాపం చేసిన నరకానికి వెళ్ళిపోతాడు. పరిశుద్ధులు ఉంటారు కదా కొంతమంది. ఆ పరిశుద్ధులు దేవదూతలతో కలిసి పరదేశంలో ఉన్న వారు, దేవుడు
వారందరంట రాబోతున్న పరిశుద్ధుల కొరకు వెయిటింగ్ హాల్లో ఉంటారంట. ఇప్పుడు క్రికెట్ ఆడతారు కదా, 12 మంది క్రికెట్ ఆడతారు, 11 మంది క్రికెట్ ఆడతారు. ఇద్దరు బ్యాటింగ్ ఆడుతుంటే ఇంకొకటి మొత్తం ప్యాడ్లు గ్లౌజులు వేసుకొని హెల్మెట్ పెట్టుకొని బ్యాట్ పట్టుకొని రెడీగా ఉంటాడు. ఎందుకని? వాడు వస్తే పోదామని. అక్కడ వెయిటింగ్ హాల్లో ఉంటారు మనోళ్ళు, మన పరిశుద్ధులు. ఆదాం మొదలుకొని నిన్న మొన్న చనిపోయిన యాకోబు యోసేపు వరకు. యాకోబు యోసేపు అంటే బైబిల్ వాళ్ళు కాదు, మన చర్చిలో వాళ్ళు చెప్తున్నా. నీతిమంతులు ఎవరైనా దేవుని రాజ్యాన్ని కొనిపోబడితే వారు పరదేశంలో ఉండి వెయిట్ చేస్తుంటారు మన గురించి. వాళ్ళని జాన్సన్ బ్రదర్ అబ్బా బాగా ఉపవాసాలు ఉంటున్నాడు, బాగా ప్రార్థన చేస్తున్నాడు, బాగా భారం కలిగి ఉన్నాడు, అబ్బా వీడికి ఈ బహుమానం దేవుడు, ఇదిగో వీడికి ఈ బహుమానం పక్కన పెడుతున్నాడు, చూస్తున్నాడు, అమ్మా వీడికి ఎంత బహుమానం పెట్టాడు దేవుడు, అబ్బా వీడు కష్టపడుతున్నారా, పోరాడుతున్నారా, పరిగెడుతున్నారా, మోకాల మీద పోతున్నాడు రా, అమ్మ వీడు మోకరిస్తాడంటే దేవుడు ఈ బహుమానం పెడతాడు రా అని వాళ్ళకు తేటగా కనపడుతుంటుంది. మనకు ఈరోజు ఈ బహుమానం అని దేవుడు, ఇదిగో ఇది ఒక కప్పు అనుకో, ఇది ఒక కప్పు అనుకో, ఈ కప్పు మన కోసం ఈరోజు వీడికి ఇవ్వాలి, ఈరోజు ఈ పని చేస్తాడని దేవుడు ఇది పెట్టాడా? ఈరోజే మనం ఒక భయంకరమైన పాపం చేసామనుకో, నీకు తెలియదు, అది పరిశుద్ధులు బాదుకుంటారంట. అబ్బా ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నారా. ఈరోజు మందిరంలోకి వస్తే నేను స్వస్థపరుద్దామని ఆయన గాయపడిన వస్తాను దాపుకో ఉంటాడు. ఇవాళ పొగాకు కట్టుకొని పోతుంది, నా రోగం ఎప్పటికీ పోదు. అర్థమైన గట్టిగా అల్లెలో చెప్పండి అని. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? అంటే నేను ఊరకు చెప్పాలేమో పొగాకని. పెళ్ళికి పోయినాడు కూడా అదే బ్యాచ్, ఫంక్షన్కి పోయినాడు అదే బ్యాచ్, జగనన్న సిద్ధానికి సభకు పోయినాడు అదే బ్యాచ్, చంద్రన్న నిజం గెలవాలి సభ పోతే అదే బ్యాచ్. దేవుని మందిరాన్ని విడిచి తిరిగే ప్రతి వాడి పరిస్థితి అదే. ఒక్క దినం ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అలాంటి సన్నిధిని, అలాంటి త్యాగాన్ని, అలాంటి ప్రేమని దేనికి తాకట్టు పెట్టుకుంటున్నావు చూసుకో. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట ఏశావు. ఊరంతా తిరిగాడు. మరి తొండలు పట్టుకొని పోయాడో, కప్పలు పట్టుకొని పోయాడో, మిడతలు పట్టుకొని పోయాడో. వేటగాడు. ఎవరు ఏశావు? వేటగాడు. తిరిగి 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 ఇంటికి వచ్చాడు, అలసిపోయాడు, ఆకలిగా ఉన్నాడు. ఈలోపే యాకోబు మంచిగా చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉందంట. ఒరే యాకోబు ఆకలేస్తుందిరా. మనోడు మామూలుడు కాదు, చర్చిలో వండుకొని ఆడ ఊరేపోతున్నారు. ఊరం కూడా మీటింగ్ ఉంటే పోయాలరా, ఆకలేస్తుంది పెట్టరా, నేను పెట్టను. ఏం కావాలి చెప్పురా, ఇస్తా, నాకు అన్నం పెట్టరా, అంత అన్నం, ఒక ముద్ద అన్నం పెట్టరా అంటే నీ జ్యేష్ఠత్వం నాకే. ఏంటి జ్యేష్ఠత్వం అంటే ఏంటి? 2 అంతల ఆశీర్వాదం. జ్యేష్ఠుడికి ఇచ్చే భాగాలన్నీ 2 అంతల ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం, అధికమైన మేలు. ఇంకా చెప్పాలంటే జ్యేష్ఠుల సంఘం ఏశావులో పుడతది. అలాంటి జ్యేష్ఠుల సంఘానికి శిరసైన యేసయ్యని చిక్కుడుగా కూరకు అమ్ముకున్నాడు ఏశావు. ఇది మర్మం. హలో, ఏశావు గనక చిక్కుడుగా కూరకి అమ్ముకోకపోయింటే యాకోబుకి, దావీదు ఏశావుకు పుట్టేవాడు, సొలొమోను ఏశావుకు పుట్టేవాడు, యేసు ప్రభు కూడా ఏశావు వంశంలోంచి వచ్చేవాడు. యాకోబును కొనియాడినట్టుగా ఇశ్రాయేల్ దేశానికి బదులు ఏశావు దేశం అని పెట్టేదేమో. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడు. నువ్వు ఎన్ని పూటలు పోగొట్టుకున్నావో, ఎన్నిసార్లు పోగొట్టుకున్నావో ఆలోచన. దేవుని మందిరం అంటే తమాషా అనుకుంటున్నారు మీరు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? ఆ విలువను ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నీవు, నీ తీర్మానము, నీ భక్తి, రాబోయే దేశంలో యుగయుగాలు ఉండబోయే ఆ ఆశీర్వాదం ఎలా ఉండాలనుకుంటున్నావో ఇక్కడే నియమించుకో. దాని కొరకు అపోస్తుడైన పౌలు తనకున్న సెనిహెటరీ సభలో సభ్యత్వము అంటే పార్లమెంట్ రేంజ్ స్థాయి. మరి ఆయన రాజ్యసభ సభ్యుడో తెలియదు, పార్లమెంటు సభ్యుడో తెలియదు, ఏముందో తెలియదు. తనకున్న సర్వ జ్ఞానము, సర్వ సంపద, కులము, మతము, రోమ పౌరసత్వము, వీటన్నిటిని పెంటగా ఎంచుకున్నాడంట. దేనికోసం? యేసయ్య కోసం. గట్టిగా అల్లు చెప్పు. ఎన్ని వదులుకున్నాడు పౌలు గారు? తన కులాన్ని వదులుకున్నాడు, తన చదువును వదులుకున్నాడు, తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు, తన సామర్థ్యం, తన ఐడెంటిటీ. పౌలు గారు వెళ్తుంటే ముందు పోలీసు ఒక వ్యాన్ రావాలి, వెనకాల పోలీస్ వ్యాన్ ఒకటి రావాలి.
దాన్ని వదులుకున్నాడు, ఒంటరిగా తిరుగుతున్నాడు. ఎన్నో ఆస్తులున్నాయి పౌలు గారికి, వదిలేసుకున్నాడు. బంధు బలగం ఉంది పౌలు గారికి, వదిలేసుకున్నాడు. ఏది ఇదంతా 2000 సంవత్సరాల క్రిందటే జరిగిన సంఘటన. ఇవన్నీ వదులుకున్నాడు. యేసయ్యతో శ్రమ పడట నాకు భాగ్యమని మేలనించాడంట పౌలు. ఇవాళ ఉత్తదానికి పరిగెడుతున్నారు. వీడికి ఏమి లేకపోయినా పరిగెడుతున్నాడు. దేనికోసమో పరిగెడుతున్నాడు. అసలు అది ఉపయోగమో లేదో తెలియదు, దానికోసం పరిగెడుతున్నాడు. అది నీకు అవసరమో కాదో తెలియదు, దానికోసం పరిగెడుతున్నాడు. మీకు విషయం చెప్పనా, నిన్ను నిలబెట్టి ఆశీర్వదించగలడు ఆయన ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మహేష్ వ్యాపారం ముగించుకొని చర్చిలోకి వచ్చాడు సాయంకాలం. నేను అడిగా, మహేష్ వ్యాపారం ఎట్లుందంటే, అబ్బా చాలా బాగుందన్న. చాలా బాగుందా అని దీనంగా, అన్న దేవుడు నన్ను ఇంత ఆశీర్వదిస్తాడని నాకు తెలియదు అన్న. అంటే నాకు అనిపించింది, ఒకప్పుడు ఈ బయట ప్రోగ్రాములకి వెళ్ళి ఏదో సంపాదించుకునేవాడు ప్రయాసతో. అన్న నేను దేవుడి దగ్గర ఎంత మిస్ అవుతున్నానో, నాకు ఆ సంపాదన వద్దు, ఆ లాభం వద్దన్నా, నేను దేవుని దగ్గర ఉండాలా. తనకొచ్చే లాభాన్ని వదిలేసుకున్నాడు దేవుని కోసం. అందుకే చర్చి ముందు నిలబెట్టి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు తలుచుకుంటే అలా ఉంటుంది ఆశీర్వాదం. నువ్వు పరిగెత్తు, చివరికి ఏముండదు, బూడిదే. నిలబడు ఆయన దగ్గర, ఇక్కడే ఆశీర్వదిస్తాను నిన్ను. ఎండిన ఎడారులను ఏదేను వనములుగా మార్చే దేవుడు ఆయన. ఎండిన నీటి బుగ్గలను జీవ జలపు ఓటలతో నింపేవాడు నేను ప్రకటించేసు. మరణమును నిర్ధకం చేయగలిగినాడు. ఇంత సామర్థ్యం గల దేవుడు. అందుకే ఆయన కొరకు పౌలు గారు అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి మాట నేను ముగిస్తున్నాను, 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. కొట్టు సపలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడండి పౌలు గారు? నేను క్రీస్తుతో కూడా, స్టార్టింగ్ నుంచి చదువు, నేను క్రీస్తుతో కూడా అన్న పేజీ నెంబర్ చెప్పండి, ఇంకా కొంతమంది ఎత్తుక్కుంటున్నారు. 169 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాసిన మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అయిపోయింది, నేను ఆల్రెడీ సిలువ ఎక్కేశా. ఒక మాటలో నా ప్రాణం ఎప్పుడో పోయింది. మరి నడుస్తున్న ఈ శరీరం ఎవరిదే? మాట్లాడుతున్నా నోరెవరిదే? చూస్తున్నా కళ్ళు ఎవరియే? నాలో యేసయ్య జీవిస్తున్నాడంట. యేసయ్య డీజిల్ దగ్గర స్ట్రిప్ ఎత్తడా? విశ్వాసివా పిశాసివా? యేసయ్య సినిమా సీరియల్ గురించి మాట్లాడతాడా? యేసయ్య రాజకీయాలు చూడు తిరుగుతాడా? ఇక మొదలు పెడితే లోపలికి వెళ్తుంది. కానీ చెప్తున్నా, నేనేమంటానంటే, రాబోతున్న రాజ్యానికి సిద్ధపడే నీవు క్రీస్తుతో సిలువ వేయబడాలి. ఆమె సిలువ వేయబడితే నీలోకి యేసయ్య వచ్చేస్తాడు. నువ్వు దేవుని మహిమ నీలో ఉండదు. శాపం ఉంటుంది, కీడు రోగము ఈ దరిద్రం అంతా నీలో ఉంటుంది. యేసయ్య నీలోకి వస్తే ఇవన్నీ తొలగిపోతాయి. ఆమె ఆ రోజు శతాధిపతి ఇంట్లో మరణం ఉంది. అందరూ బయట కూర్చొని ఏడుస్తున్నారు, మేళమూతున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు, పాడి కడుతున్నారు, అంతా ఊది కడ్డీలు వెలిగిస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఏమైందిరా ఇంట్లో పీనుగుందిరా, అందుకే మేము ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం అన్న. సరే ఒకరు స్థలం ఇవ్వండి, యేసయ్య లోపలికి వెళ్తాడంట. యేసు ప్రభు లోపలికి వదిలి ఆ పీనుగుని మాట్లాడే మనిషిని చేసి బయటికి తీసుకొచ్చాడు. ఇక ఆ అమ్మాయిని తీసుకొని బయటకు వస్తుంటే పాడగట్టేవాడు నేను నోరు తెచ్చుకొని చూస్తున్నాడు. ఎవరు పండుకోవాలి దీని మీద? ఈ పాడెవరికి? ఈ కొండ ఎవరికి? ఈ పొగ ఎవరికి? ఈ ఊది కడ్డీలు ఎవరికి? చచ్చిన అనుకున్నాం కదా. మరి ఏమైంది? యేసయ్య లోపలికి వెళ్తే మరణం బయటకు వచ్చింది. యేసునామములో నీ జీవితంలో ఉన్న ప్రతి దోషాన్ని తొలగించడానికి యేసయ్య సిలువ ఎక్కాడు. నువ్వు ఆ సిలువ ఎక్కగలిగితే యేసయ్య నీలోకి వస్తాడు.
ప్రపంచానికి మనం అట్ట కనబడతాం వేస్తున్నామలో. మార్పు రావాలండి. ఈ 2024 సంవత్సరం చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. నువ్వు లోపల తలుపేసుకొని బెల్ట్తో కొట్టుకో, నీ సావు నువ్వు సావు. బయటకు వచ్చినప్పుడు అంతా బాప్తిజం తీసుకున్నావుగా, భక్తిలో ఉన్నావుగా, మర్యాదగా ఉండు, దండం పెట్టి చెబుతాను. 10 మందిలోకి వచ్చినప్పుడు అట్లానే మళ్ళీ సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేద్దామా. నువ్వు చెట్టు చాటున ఉన్నా కూడా ఏసై కనపడతావు. ఆదామా, అబ్రామా, ఎక్కడన్నా బయటికి రా అంటాడు ఆయన వచ్చి. నువ్వు దాచుకొని ఉండటం నీకు అసాధ్యం, నీకు లేదు, ఆప్షన్ లేదు. నీ ఇష్టానుసారం బతుకుతా అంటే బతుకు. ఇక యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు. మనకు ఆప్షన్ లేదు ఇక్కడ. ఒకవేళ ఉందన్నా నా ఇష్టం అన్నా, నేను తాగాలంటే తాగుతా, పండుకోవాలంటే పండుకుంటా, తిరగాలంటే తిరుగుతా అంటే అది నీ ఇష్టం. ఎన్ని రోజులు? మన యేసుబాధ మనం ఎన్ని రోజులు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోగలిగాడు? మన పితరులు, మన ముందు కాలం చెల్లించిన వాళ్ళు ఎంతకాలం వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకున్నారు, ముగించలా. మొన్న ఈ మధ్య మనం రాత్రిపూట వెళ్ళే ఊర్లో ఓ పెద్ద ఆయన ఒకరోజు వచ్చి పలగొట్టాడు. ఇట్లాగే బలగొట్టాడు ఆరాధనలో. నేను అడిగాను, అయ్యా మంచిగా పలగొడతాను, నాకు కూడా కొంచెం ఉద్యోగం ఉంది ఆరాధన చేయడానికి, మందిరానికి రావచ్చు కదా అంటే, నాకెందుకు పాస్టర్ గారు అన్నాడు. ఈ వారం లేడు. 3-4 నెలల కిందట అడిగా, ఈ వారం లేడు ఆయన. బాగానే ఉన్నాడు, మరి ఏమైంది? వెళ్ళిపోయాడు. ఆయన సమయం అయిపోయింది, వెళ్ళిపోయాడు. నువ్వు ఎప్పుడు పోతావో, నేను ఎప్పుడు పోతానో మనమేం గ్యారంటీ కాదు. మనకి ఇజ్కియా లాగా 15 సంవత్సరాల ఆయుష్కాలం స్టాంప్ వేయించుకొని వచ్చి కూర్చోవాలి మనం. మన ఆయుష్కాలం ఎప్పుడో. దేవుని నిందించాల్సిన పనిలా, నాకెందుకు ఇటు జరిగింది, నాకేంది ఎలా అయింది అడగాల్సిన పనిలా. మన క్రియలను బట్టి, మన క్రియలు బాగుండి సాక్ష్యంగా ఉన్నామనుకో, వీడు బతికితే నాకు మేలని దేవుడు 4 రోజులు ఎక్కువ బతికించుకుంటాడు. వీడు బతికితే నాకు అవమానం అనుకో, దెబ్బకు దుడిచేస్తాడు, వెళ్ళిపోతాం. జాగ్రత్త. ప్రభు ప్రాణత్యాగం వ్యర్థం చేసుకోవద్దు. ఎంతో విలువ కలిగిన జీవితం యేసయ్యది. అలాంటి ఆయన దోషిగా, మౌనిగా నీ కొరకు నింద నెత్తినేసుకొని, అవమానం వేసుకొని, ఉమ్ము ఊహించుకొని, పిడిగుద్దులు గుద్దించుకొని, కొరడా దెబ్బలు తన వీపుల మీద నాట్యం ఆడేయంట. ఇష్టానుసారంగా కొట్టారంట ఆయన్ని. భరించాడండి. అంత త్యాగం దేనికోసం నువ్వు పోగొట్టుకుంటున్నావో ఆలోచించు. టెంప్ట్ అవ్వద్దు. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, నువ్వు టెంప్ట్ అవ్వద్దు. డ్రమ్ములు, మేళాలు, తాళాలు కొట్టినప్పుడు నీ కాలు ఊగకూడదు. గొడ్డలతో నరికి పక్కన పెట్టి ఊగితే. నేను చెప్పిన మాట కాదమ్మా, యేసయ్య చెప్పాడమ్మా. 2 కాళ్ళు కలిగి నరకంలో పడే కంటే ఒక్క కాలుతో పరలోకం రా అన్నాడు. 2 కళ్ళతో నరకానికి వెళ్ళే కంటే అభ్యంతరపరిచిన నీ కన్ను ఓడబెరుకో, ఒక్క కన్నుతో పరలోకం రా అన్నాడు. యేసయ్య చెప్పాడు. అందుకే చెప్తున్నా, టెంప్ట్ చేసే అవయవం ఏదో దాన్ని నరికేయి. నిన్ను క్రీస్తు ప్రేమలో నుంచి పక్కకు తీసుకెళ్ళి నీ ఆలోచన ఏదో నీ బుర్ర చేస్తుందా, పోయి గోడకేసి బద్దలు కొట్టి పిచ్చిదానిలాగా బతుకు, పరలోకం వస్తావు. ఈ మధ్య పిచ్చిదానిలాగా ఉన్నప్పుడంతా బాగానే ఉన్నారు. కొద్దిగా తెలివితేటలు వచ్చినాకే పిచ్చిదానిలాగా ఉన్నప్పుడేమో ఒళ్ళంతా గుడ్లు కప్పుకొని తిరిగింది. ఒకరు తెలివితేటలు వచ్చినాక సున్నీళ్ళు తీసి తిరుగుతుంది. అర్థమవుతుందా? దేవుని ప్రేమను వ్యర్థం చేయమాకండి. నా యేసయ్య ఈరోజు మన కొరకు చనిపోయాడు. చనిపోయిన రోజు ఇది. ఎప్పుడో చనిపోయాడు, 2024 సంవత్సరాల క్రిందట చనిపోయాడు. అది శుభ శుక్రవారంగా ఈరోజు మన జీవితంలో ఉంది. ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి అంతే. మీకు ఏమైనా అర్థమైతే యేసయ్య ప్రేమ ఒక తీర్మానం చేసుకొని, ఒక మొక్కుబడి చేసుకొని, ఇంకొక అడుగు ముందుకేయడానికి ప్రార్థన చేసుకోండి. అర్థం కాకపోతే కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదకి వచ్చి యేసయ్య ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఓ చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన త్యాగం ఇంతవరకు నువ్వు విన్నావు. ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన శాపగ్రస్తుడు కాదు. కానీ దోషిగా నిలబడ్డాడు, పాపిగా మార్చబడ్డాడు, ఒక శాపగ్రస్తుడు లాగా శిలువ మీద వ్రేలాడాడు. ఎందుకయ్యా ఆ మరణము నీకు
అని అడిగితే యేసయ్య అంటాడు, నీ దోషం నా మీద వేసుకున్నాను, నీ పాపము నేను భరించాను, నీ శాపాన్ని నేను మోశాను, నీకు ప్రతిగా నేను వేలాడాను కొయ్యకాలుకి, నరకాన్ని తప్పించడానికి నీ నరక యాతన నేను అనుభవించాను. అంత ప్రేమ యేసయ్య నీ కొరకు చూపిస్తే నువ్వు యేసయ్య కొరకు చేసిన త్యాగం కానీ, వేసిన అడుగు కానీ, చేసిన తీర్మానం కానీ ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించి పరీక్షించుకొని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. ముగించుకోబోతున్నాం ఈ ఆరాధన. ఎప్పటిలాగే విడిచి వెళ్ళిపోయేటట్టుగా కాక ఒక్క తీర్మానం చేసుకో. యేసయ్య కొరకు నువ్వు వేసిన అడిగేది, నీ గర్భఫలం ఇచ్చావా, నీ సమయం ఇచ్చావా, నీ సంపాదన ఇచ్చావా, నీ పిల్లల్ని ఇచ్చావా, లేకపోతే నీవే యేసయ్య కొరకు ఏమైనా చేసావు? ఏమైనా ఉందా? దేవుడి కొరకు నువ్వు చేసిన త్యాగం నీ జీవితంలో ఉందా? యేసయ్య త్యాగాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి నీ కొరకు చెప్పుకుంటూ వెళ్తే. నువ్వు దేవుడి కొరకు చేసింది ఏమైనా ఉందా? దేవుడి పేరు చెప్పుకొని స్వస్థత పొందుతున్నావు, దేవుడి పేరు చెప్పుకొని నెమ్మది పొందుతున్నావు, దేవుని పేరు చెప్పుకొని ఆశీర్వదించబడుతున్నావు, దేవుని పేరు చెప్పుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నావు. కానీ ఆయన కొరకు ఒక్క అడుగు సాక్షిగా ఒక తీర్మానం ఆలోచన చేసుకో. పలు నిందలు నీ మీద మోపగా భరించితివే ఎంతగా, తండ్రి మాట నెరవేర్చుటకే కదా ఓర్చుకుంటి వింతగా. పలు నిందలు నీ మీద మోపగా భరించితివే ఇంతగా, తండ్రి మాట నెరవేర్చుటకే కదా ఓర్చుకుంటి వింతగా. ప్రక్కలో గుచ్చుతున్న దుఃఖముతో నిండియు, ప్రక్కలో గుచ్చుతున్న దుఃఖముతో నిండియు, తల్లి కన్న ఎక్కువైన ప్రేమ, తల్లి కన్న ఎక్కువైన ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా, ఇంతకన్నా ఎక్కువైన ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా, ఇంతకన్నా ఎక్కువైన ప్రేమ. కరిగితివా నాకై ఆ సిలువ మ్రానుపై, కరిగితివా నాకై ఆ సిలువ మ్రానుపై, ఆ సిలువే నీ ప్రేమ చిహ్నమాయనా, ఆ సిలువే నీ ప్రేమ. పెట్టి వదిలే, కరిగితివా నాకై నీ ప్రేమ చిహ్నమాయనా, ఆ సిలువే నీ ప్రేమ చిహ్నమాయనా. వివరించదనయ్యా ప్రేమలో శ్రీమంతుడా, వివరించదనయ్యా ప్రేమలో శ్రీమంతుడా. కరిగితివా నాకై ఆ సిలువ మ్రానుపై, ఆ సిలువే నీ ప్రేమ చిహ్నమాయనా, ఆ సిలువే నీ ప్రేమ. కొరడాలతో కొట్టబడి రేకులతో గుచ్చబడి, కొరడాలతో కొట్టబడి రేకులతో గుచ్చబడి, ఘోరగాయములు పొందితివే ఇంతగా,
తీరని దాహమున్న ముళ్ళతో గుచ్చుతున్న, తీరని దాహమున్న ముళ్ళతో గుచ్చుతున్న తండ్రి కన్నా ఎక్కువైన ప్రేమ, తండ్రి కన్నా ఎక్కువైన ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా, దొరుకునా ఇంకెక్కడైనా, ఇంతకన్నా ఎక్కువైన ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా, ఇంతకన్నా ఎక్కువైన ప్రేమ. కరిగితివా నాకై ఆ సిలువ మ్రానుపై, ఆ సిలువే నీ ప్రేమ, ఆ సిలువే నీ ప్రేమ వివరించదనయ్యా, వివరించదనయ్యా. ప్రేమలో శ్రీమంతుడా వివరించదనయ్యా, ప్రేమలో శ్రీమంతుడా వివరించదనయ్యా. యేసయ్యా వివరించదనయ్యా, ప్రేమలో శ్రీమంతుడా వివరించదనయ్యా, ప్రేమలో శ్రీమంతుడా వివరించదనయ్యా. యేసయ్యా నీ ప్రేమ, ప్రేమ వివరించదనయ్యా, ప్రేమలో శ్రీమంతుడా వివరించదనయ్యా. నీ ప్రేమ అయ్యా, నీ త్యాగం, నీ కరుణ, నీ కటాక్షములు వివరించుటకు బుద్ధిని జ్ఞానమును సర్వ సంపదలు గల ఆత్మను నాకు అనుగ్రహించిన వాడ, నీ రక్షణ నాకు కనబరిచిన యేసయ్యా వివరించదనయ్యా. ఒక తీర్మానం చేయి, దేవుని త్యాగానికి ప్రతిగా నీ తీర్మానం ఏంటి? నేనైతే నా జీవితాన్ని యేసయ్య కొరకు సమర్పించా, నీ తీర్మానం ఏంటి? ఈ ఆరాధనలో యేసయ్య నేను అడుగుతున్న ప్రశ్న, నీ తీర్మానం ఏంటి? నీ వైరాగ్యం ఏంటి? వివరించదనయ్యా, ప్రేమలో శ్రీమంతుడా కరిగితివా నాకై ఆ సిలువ మ్రానుపై, ఆ సిలువే నీ ప్రేమ, ప్రేమలో పరిపూర్ణుడా, ప్రేమలో శ్రీమంతుడా, ప్రేమలో పరిశుద్ధుడా, ప్రేమలో శ్రీమంతుడా కరిగితివా నాకై ఆ సిలువ మ్రానుపై, ఆ సిలువే నీ ప్రాణం, పలు నిందలు నీ మీద మోపగా భరించితివే వింతగా, పలు నిందలు నీ మీద మోపగా భరించితివే ఇంతగా, తండ్రి మాట నెరవేర్చుటగే కదా కూర్చుకుంటి ఇంతగా. తండ్రి మాట
మాట నెరవేర్చుటగే కదా ఓర్చుకుంటే వింతగా ప్రక్కలో రుచుతున్న దుఃఖముతో నిండియుం తీరనిదా ముళ్ళతో గుచ్చుతున్న తల్లి కన్నా ఎక్కువైన ప్రేమ తండ్రి కన్నా ఎక్కువైన ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా యేసయ్యా నీకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళే లేరయ్యా క్షమించేది నీవే ఆదరించేది నీవే కరుణ చూపేది నీవే దొరుకునా ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువైన ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ నా యేసు ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా యేసయ్య ప్రేమ దొరుకునా ఇంకెక్కడైనా తల్లిదండ్రులలో అన్నదమ్ములలో భార్య భర్తల బంధములో దొరకని ప్రేమ నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమ తండ్రి కన్నా తల్లి కన్నా దావీదు చెప్పిన స్త్రీలు చూపు ప్రేమలో అన్నిటికంటే అధికమైన యోనాతాను ప్రేమ కన్నా స్నేహ బంధానికన్నా ఎక్కువైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆ ప్రేమకు నా జీవితాన్ని చేశా దేవుని బిడ్డ ఈరోజు నువ్వేం తీర్మానం చేస్తున్నావు ప్రేమ కొరకు ఆ త్యాగం కొరకు ఏ తీర్మానం చేస్తున్నావు నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను ఒకవేళ ఈరోజు కనుక నువ్వు తీర్మానం చేస్తే నీ చేతులు చూపించు ఆయన వైపు ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు యేసయ్య కొరకు నువ్వేమైనా తీర్మానం చేస్తేనే ఉట్టిగా చేతులు ఎత్తద్దు దయచేసి నామకార్థంగా చేతులు ఎత్తద్దు యేసయ్య కొరకు ఏదైనా ఒక తీర్మానం నీ అంతరంగంలో కలిగితే నీ చేతులు ఆకాశం వైపు చాపు మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం నాయన మీ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తనివి తీరదయ్యా ఎంత కొనియాడినా ప్రేమలో నువ్వు శ్రీమంతుడు అయ్యా నీకంటే ప్రేమ కలిగిన వారే లేరయ్యా సర్వలోకాలను సృష్టించిన నీ స్వరం మా కొరకు మౌనంగా నిలబడింది అయ్యా దోషములు ఎంచగలిగిన మీ జ్ఞానం మా కొరకు దోషిగా మారింది తండ్రి క్షమించగలిగిన మీ ప్రేమ శిక్షను భరించింది వివరించుకుంటూ పోతే మా జన్మ సరిపోదనని ప్రేమ గురించి ఆ ప్రేమ మాకు తెలియజేసినందుకు వందనాలు ఆ ప్రేమ రక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఆ ప్రేమ రాజ్యంలోకి మమ్మల్ని అనుమతించినందుకు మీకు స్తోత్రమయ్యా మీరు ఇచ్చిన రక్షణ ప్రేమను కాపాడుకుంటూ మా జీవితాలను సరిచేసుకుంటూ మిగిలిన ఈ శేష జీవితం మీ గుణాతిశయములను ప్రకటిస్తూ ముందుకు సాగే భాగ్యము చేతులెత్తి తీర్మానంలో ఉన్న ప్రతి వారికి అనుగ్రహించమని వారి జీవితాలు ఆశీర్వదించమని దీవించమని ఈ ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్కరి జీవితంలో మీ ప్రేమ మీ క్షమాపణ మీ ఆశీర్వాదం కలుగునుగాక అని పలుకు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ఆరాధనలో చేతులు తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా